డిఏ పాయింట్లు కంపెనీతో సంబంధం లేదు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏ కంపెనీలో సరే. కానీ ఇప్పుడు ఈ సమస్య వచ్చరికి మనకు రూపాయి పెంచడానికి ఈ యాజమాన్యం ఒప్పుకోవట్లా. ఎందుకని ఒప్పుకోవట్లేదు? మనం చేసిన పాపమైంది? మనం చేస్తున్న పని చేయట్లేదా? మనం చేస్తుంటే కంపెనీ అభివృద్ధి చెందలేదా? ఎన్నిసార్లు 3 సార్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఆగిపోయాం, కంపెనీ ఇంకా లాస్ లో ఉందంటే ఆగాం. కానీ ఎంతమంది నాయకులు ఇంతమంది ఉన్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని. ఎందుకని ఎంతమంది ఎందుకు ఇంతమంది ఉన్నాం? 200 మంది పైసలు ఉన్నాం. కనీసం ₹1 పెంచడానికి ఈ కంపెనీకి ఇంకా ఆశ కలగదు. మనకు ఆశ కలిగించలేదా? లేదా ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు ఈ కంపెనీ ఇలా చేస్తుంది? ఎందుకు ఈ కార్మికుల మీద ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? ఇదంతా మనం అంతా ఆలోచించాలి. ఇదే కాదు, ఈరోజు ఎడగొస్తున్నాం, రేపు మన బయట నిలబెడతారు. మన ఉద్యోగాలు ఉండవని చెప్పేసి కూడా హెచ్చరికలు చేస్తారు. దయచేసి ఎవరో కూడా, మనం ఈ ఊర్లో పుట్టాం, ఈ ఊర్లో పెరిగాం, మన ఊర్లో ఫ్యాక్టరీ ఉంది, మళ్ళా కాదని ఈ కంపెనీ పెంచాలి.